దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఒకసారి జూమ్ మీటింగ్ లో మరి చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్టు ఈ దినము దేవుడు మనందరికి ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశమును బట్టి అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని ప్రత్యేకంగా స్తుతిస్తూ మీ అందరినీ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మరి విజ్ఞాపన ప్రార్థనలు చేసిన బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించునుగాక. మరి ఈ సమయంలో మరి మనము ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దాసులు మరి జమాలా నాయక్ గారు తిరువూరు నుండి, బంజారా బైబిల్ మినిస్ట్రీస్ నుండి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి దేవుడు మనందరితో మాట్లాడినట్లు, అదేవిధంగా స్తుతి ఆరాధన ద్వారా దేవుడు మహిమ పొందినట్లు ఈ సమయము మరి మన మధ్యలో ఉన్న మరి దాసులు జమాల నాయక్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. ఓవర్ టు పాస్టర్ జమాల నాయక్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు మహాదేవాది దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సిస్టర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి పరిచయం చేసినటువంటి మా అక్క గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ లో నన్ను తీసుకొచ్చినందుకు మరి వారు పరిచయం చేసినటువంటి సిస్టర్ గారికి మరి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జమలా నాయక్. మేము లంబాడి కులస్తులు ఉన్నాము. మాది ఆంధ్రప్రదేశ్, ఏకొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా, రేపుడి తండ అనేటువంటి గ్రామంలో నేను జన్మించి ఉన్నాను. నాకు చిన్న ప్రేయర్ చేసుకున్నా మేడం. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, దైవమా నీకు స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడు, బలమైనటువంటి దేవుడు, ఘనమైనటువంటి ప్రభువా, నీ పాద సన్నిధిలో మేమందరము చేరి కూడి ఈ రీతిగా నాయనా నీ నామమునకు మనసారా నోరారా ఆరాధించేటువంటి మహాకృప ఇచ్చినందుకే నీకు కృతజ్ఞత అర్పణలు, వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ప్రేమ గల తండ్రి, ఈ జూమ్ మీటింగ్ ద్వారా నైనా సిస్టర్ గారిని మమ్మల్ని అందరినీ ఏకపరిచి ఐక్యపరిచినందుకు వందనాలు అయ్యా. నన్ను నిలవబెట్టుకొని నీ పాద సన్నిధిలో కొద్ది మాటలు ప్రభువా నా సాక్ష్యాన్ని నైనా వీరితో పంచుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృప కొరకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాను. ప్రభు నీ సన్నిధి నాకు తోడుగా ఉంచి మీ మాట నా నోట ఉంచి నన్ను బలపరచమని, నీ వాక్యం చేత నింపమని, నడిపించమని, స్థిరపరచమని కాపుదల యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకుందాం మేడం. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. అయ్యా అయ్యా నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. అయ్యా నీ కృపతోనే నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మంటివలే, తల్లి వడిలో పసి బిడ్డవలే. నాలోని
స్వయమును నలుగా గట్టుము, నాలోని వంకరలు చక్కగా చేయుము, నాలోని స్వయమును నలుగా గొచ్చుము, నాలోని వంకరలు చక్కగా చేయుము, నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువక, నీ పోలిక వచ్చే వరకు నా చేయి విడువక, రెపై నుండి తీసివేయకు, సారెపై నుండి తీసివేయకు, కుమ్మరి చేతిలో మట్టి వలే తల్లి వడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటి వలే తల్లి వడిలో పసి బిడ్డవలే, నాలోని అహమును పారద్రోలుము, నాలోని తొందరలు తీసివేయుము, నాలోని అహమును పారద్రోలుము, నాలోని తొందరలు తీసివేయుము, నీ భుజముపై ఆనుకునే బీడగా మార్చుము, నీ భుజముపై ఆనుకునే బీడగా మార్చుము, నీ చేతి నడిపించుము, నీ చేతితో నడిపించుము, కుమ్మరి చేతిలో మంటి వలే తల్లి వడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటి వలే తల్లి వడిలో పసి బిడ్డవలే, అయ్యా యేసయ్యా నన్ను మార్చుము, అయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము, యేసయ్యా నీ కృపతోనే నన్ను మార్చుము, యేసయ్యా నీ పోలికగా నన్ను దిద్దుము, కుమ్మరి చేతిలో మంటి వలే తల్లి వడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటి వలే తల్లి వడిలో పసి బిడ్డవలే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవా స్తోత్రమయ్యా, స్తుతులయ్యా స్తుతులయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, వాక్యం ధ్యానం చేసుకుందామండి, వాక్యం ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, మనకిచ్చినటువంటి ఈ అవకాశం బట్టి దేవాది దేవునికి స్తుతి మహిమలు చెల్లిస్తూ, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే,
కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనం. కీర్తనల గ్రంథము 'శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను'. దేవుని మాట ఈరోజు మనకు సెలవిస్తున్నది ఏమిటంటే, శ్రమ నొంది ఇండుట, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్టు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. మనకి ఈరోజు వాక్య ధ్యానాంశం ఏమిటంటే, శ్రమ నొంది ఇండుట మేలాయను. నా జీవితంలో దేవుడు ఎన్నో శ్రమల గుండా హిందూ కుటుంబాల నుంచి, భయంకరమైనటువంటి విగ్రహారాధనలో నుంచి, ఎన్నో భయంకరమైన పేదరికం నుంచి దేవుడు తన కృప చొప్పున నన్ను, నా కుటుంబాన్ని రక్షించాడు. ఆయనకి ఎంత ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. నా జీవితంలో నేను ఎంతగా ఆయనను అర్పించినా, ఏం చేసినా ఈ భూమి మీద నా రుణము తీరదు. ఆమేన్, ఆమేన్. నేను 30 సంవత్సరాల క్రితం నా చదువు నిమిత్తం పాలకొల్లు అనేటువంటి ప్రాంతంలో నేను దేవుని అక్కడ చదువుతూ ఉండగా ఒక కోయ ఫ్రెండ్ ద్వారా అక్కడ ఒక మందిరానికి నాకు ఇష్టం లేకుండానే అయిష్టంగా అతను కూడా కన్వర్ట్ అయినటువంటి ఒక హిందూ పాస్టర్ గారు, వారు కూడా వారి కుటుంబానికి ఆ ప్రాంతంలో దేవుని నమ్ముకున్నారని వాళ్ళ జాతి వారు, ఆ ఊరి వారు వారి కుటుంబాన్ని వెలివేస్తే, వారు అక్కడ నుండి మేము చదువుకుంటున్నటువంటి పాలకొల్లు దగ్గర ఉల్లంపర్రి అనేటువంటి గ్రామంలో వారు సేవ కొరకు ఒక్క కుటుంబం బంధువుగా ఉంటే వచ్చి ఉన్నారు. అదే ప్రాంతంలో మేము 30 సంవత్సరాల క్రితం చదువు కొరకు నేను వెళ్ళి ఉన్నాను. నాతో పాటు వేరే ప్రాంతం నుండి చదువుకోవడానికి వచ్చినటువంటి కృష్ణకుమార్ అనేటువంటి ఒక కోయ మిత్రుడు, ఒక కోయ జాతికి చెందినటువంటి ఫ్రెండు, ఒంటరిగా నేను ఉండలేక అతనితో పాటు మందిరానికి వెళ్ళాను. ఎన్నో రకాలైనటువంటి మాటలను నేను విన్నాను. నాకు అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా నేను ఆ వాక్యమును విన్నాను. ఆ వాక్యం నేను గ్రహించి ఇది నిజమేనా అని చాలా చాలా రోజులు నన్ను నేను పరీక్ష చేసుకున్నాను. ఇది సరైనదేనా, ఈరోజు చెప్పేది కరెక్టేనా అని నన్ను నేను ఎన్నో మార్లు రాత్రుల్లో నా హృదయంలో నేను తలంచుకునేటువంటి వాడిని. అలా ఉంటుండగా మా తల్లి, నేను వాక్యంలో డైరెక్ట్ గా సాక్ష్యంలోకి వచ్చేస్తున్నాను. నా తల్లి భయంకరమైనటువంటి విగ్రహారాధికురాలు. సుమారుగా 15 విగ్రహాలు మా గృహంలో ఉంటుండగా, అందులో తిరుపతమ్మ అనేటువంటి మైలవరం ప్రాంతంలో ఒక తిరుపతమ్మ అనేటువంటి ఒక దేవతకు అత్యధికంగా ఆరాధిస్తూ ఉండేది. ఆమె మీద ఆ పూనకం వచ్చేది. ఆ దేవత తిరుపతమ్మ తల్లి అనేటువంటి ఒక దేవత మా అమ్మ మీద పూనకంగా వచ్చేది. అలాగే వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, ఇంకా అనేక దేవతలను మేము ఆరాధించాం. అంతేకాకుండా మా గృహంలో మా యొక్క జాతి, మా కుల సంబంధించినటువంటి దేవతలు, మా ముత్యాలమ్మలు, ఇంకా అనేక రకాలైనటువంటి ఆచారాలు, మా సంస్కృతి అత్యధికంగా ఆరాధించేటువంటి వారు. కానీ పూనకం వచ్చి రాత్రులు అనేక మందికి మా అమ్మ అనేక రీతులుగా మీకు ఇలా చేస్తే మీరు విడుదల పొందుతారు, అలా చేస్తే మీ బిడ్డ బాగుంటారని అనేకులకు 12 గంట వరకు ఆ పూనకం ద్వారా మా అమ్మ అనేక మందికి రకరకాల వాక్కులు చెప్తా వచ్చేదనమాట. కానీ 12-2 ఆ టైం దాటిన తర్వాత మా అమ్మ నిద్రపోయేది కాదు. నాకు భయంకరమైన ఒంటిలో నొప్పి వస్తుందని, భయంకరమైనటువంటి వేదన ఉందని, అతను ఎవరో నా కలలో వస్తున్నాడని, అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడని, నాకు చేతబడి చేశారని అనేక రీతులుగా రాత్రంతా నిద్రపోయే పరిస్థితి లేదనమాట. నేను పాలకొల్లు అనే ప్రాంతంలో మా అమ్మను చూడడానికని వచ్చి ఆమెతో పాటు ఏడ్చుకుంటూ ఆ దినమంతా అమ్మను చూద్దాం, ఇంట్లో ఉందామని ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత వచ్చి ఉందామనుకుంటే మనశ్శాంతి లేనటువంటి దినాలు, భయంకరమైనటువంటి దినాలు. రోజుకొక అడ్రస్ తీసుకొస్తే మా అమ్మ రోజుకొక చోట మా నాన్న తీసుకెళ్లేవాడు. చేతబడి చేయించి ఉన్నాం, చేతబడి పలానా వాళ్ళు మాకు చేతబడి చేశారంటే వాళ్ళు మమ్మల్ని పంచాయతీ చేశారు, తప్పు వేశారు, మా అమ్మ వారికి చేతబడి చేశారని చెప్పిన మాటకు
అలాగే ఎన్నో రకాలైనటువంటి ముస్లిమ్స్ వాళ్ళ చేత, ఇంకా ఎవరెవరో చేత మేము చేతబడులు చేయించి ఇంట్లో బాగు చేయించాం. ఎన్నో డాక్టర్లు, ఎన్నో హాస్పిటల్స్. కానీ ఏ రోజు మా అమ్మ బాగున్న పరిస్థితి అయితే లేదు. ఏ రోజు బాగాలేదు. రోజుకు ఒక అడ్రస్ తీసుకొచ్చింది, ఫలానా చోట వాళ్ళు వెళ్తే బాగుపడ్డారు, మనం మా నాన్నను ఎన్నో రీతిలుగా ఇబ్బంది పెట్టారు. ఎన్నో రీతిలుగా ఇబ్బంది పెట్టి భయంకరంగా వేధించేది మా నాన్న. ఇదిగో మా నాన్న తిరిగి తిరిగి విసిగి వేసారి, ఇదిగో నువ్వు చచ్చిపోతే ఇదిగో మన చేనులో పలానా మూలన నీకు పాతి పెడతాను, ఇక నేను నిన్ను బాగు చేయించలేను, నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నేనైనా చచ్చిపోతాను లేదా నువ్వైనా చచ్చిపోయినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. వ్యవసాయం ఉండేది, అనేక రకాలుగా గట్టిగా పశువులు ఉండేవి. వాటన్నిటిని విడిచి మా అమ్మ కొరకు ఎన్నో గ్రామాలు తిరిగి మా నాన్న విసిగి వేశారు. ఇక నువ్వు చచ్చిపో, నేను చూపించలేనటువంటి భయంకరమైన పరిస్థితులు. ఎన్ని దేవతలు ఉన్నా, ఎన్ని విగ్రహాలు ఉన్నా మా అమ్మను బాగు చేయలేకపోయాయి. మా నాన్న చూపించి విసిగి వేసారి, నా వల్ల కాదు, నువ్వెందుకు నా జీవితంలో వచ్చావని ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఆ టైంలోనే నేను దేవుని మందిరానికి నూతనంగా వెళ్ళబడిన వాడై ఈ వాక్యం అంతా విని మా అమ్మతో పంచుకున్నాను. అమ్మా, నువ్వు కూడా దేవుని నమ్ముకుంటే స్వస్థత చాలా అనేక మంది జాతులు పెద్దవారు కూడా నమ్ముకొని ఉన్నారు, అనేక జాతులు నమ్ముకొని ఉన్నారు. మనం కూడా దేవుని నమ్ముకుందామమ్మా, ఈ విగ్రహాలు మనకు వద్దు, ఈ ఈ ఈ ఈ రోజు పూజలు మనకు వద్దమ్మా, నువ్వు దేవుని నమ్ముకోమని నేను ఎన్నోసార్లు మా అమ్మకు, అక్కడ నుంచి నేను విన్నది చూసినది మా అమ్మకు వచ్చి సాక్ష్యాలు, అక్కడ నేను సంఘంలో అనేక మంది సాక్ష్యాలు చెప్తా ఉంటే అవన్నీ నేను లైవ్ అవి వినేవాడిని, చూసేవాడిని. అవి చూసిన తర్వాత నాలో కూడా మార్పు వచ్చి, అమ్మ మనం కూడా మారదామని ఎన్నో మార్లు మా అమ్మతో చెప్పినప్పుడు అలాగే అని చెప్పేది. కానీ ఆ విగ్రహాలకు పూజ చేయడం మాత్రం మానలేదు. అందుకని చూసి ఆమె ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులు మారలేదు, ఆమెకు ఉన్నటువంటి ప్రశాంతత మారలేదు, ఆమె జీవితంలో ఏ మార్పు లేదు. ఆమెను నిత్యం చూసి ఒక రోజున నేను ఏం చేశానంటే ఆ విగ్రహాలన్నిటినీ నేనే నా చేతులారా అన్నిటిని పగలగొట్టాను. ఆ విగ్రహాలన్నీ చింపేశాను, ఆ గ్లాసులు పగలగొట్టాను, అవన్నీ ఆ చెత్త కుప్పలో పడేశాను. మా అమ్మ భయంకరమైనటువంటి మాటలను, అనరాని మాటలు, ఒక బిడ్డకు తల్లి తిట్టకూడని మాటలు శపించిందనమాట. నువ్వు సాయంత్రానికి ఖచ్చితంగా మరణానికి చూస్తావు, ఇక నా కంటికి నువ్వు కనబడవు, నాకు ఒక కుమారుడు లేడు అనేటువంటి భయంకరంగా నన్ను శపించడం జరిగింది. మా అమ్మతో ఒకటే మాట చెప్పగలిగాను, అమ్మ నిజంగా నేను చనిపోగలిగితే, నిజంగా నన్ను చంపే శక్తి నీ దేవతలకు ఉంటే ఖచ్చితంగా చివరి క్షణంలోనైనా, నా ఊపిరిపోయే చివరి క్షణంలోనైనా మరలా ఆ విగ్రహాలన్నీ నీకు కొని పెడతాను, నువ్వు ఆరాధన చేసుకోవచ్చు, మరలా పూజ చేసుకోవచ్చు. కానీ నా దేవుడు కనుక నిన్ను బాగు చేస్తే, నా దేవుడిని ఈ పరిస్థితులన్నింటినీ నిన్ను విడిపిస్తే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటావా అని నేను అన్నప్పుడు ఆమె వినే పరిస్థితులు, భయంకరంగా ఏడుస్తూ శాపాలు పెడుతూ నన్ను తిడుతూ అనేక రీతులుగా ఆమె చిందరవందరైపోయిందనమాట. అలాంటి పరిస్థితిలో నేను ఆ విగ్రహాలన్నీ పగలగొట్టి ఆమె కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయ్యా, నీ చిత్తమైతే నా తల్లిని బాగు చేయి, నా తల్లిని స్వస్థపరచు, నా తల్లిని విడుదల దయచేయి, ఈ భయంకరమైనటువంటి ఈ విగ్రహాల నుంచి, ఈ పూజల నుంచి విడిపించు అని నేను అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ అయ్యగారితో నేను ప్రార్థన చేయడం జరిగింది. అలా ప్రార్థన చేస్తూ కొంతకాలానికి మా అమ్మ అన్నిటి నుంచి విడుదల పొందేది. అంతకు ముందు చెప్పినటువంటి ఏ దయ్యాలు కానీ, ఏ చేతబడులు, ఏ భూతాలు కానీ ఆమెకు రాలేదు. ప్రశాంతంగా నిద్రపోవడం, పరిపూర్ణంగా ఆమె ఆరోగ్యానికి వచ్చేసింది. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. దేవునికి మహిమ, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. కనుక ఆమె అంతగా స్వస్థత పడినప్పుడు దాని ద్వారా మా తండ్రి, మా అన్నదమ్ములు, వారి తర్వాత ఇప్పుడు ఈ కాలంలో వారి భార్యలు, మరలా మా రెండవ తరం కూడా దేవుని మా కుటుంబం పరిపూర్ణంగా నమ్మి, మేము వాటి నుండి మేము చేసే విగ్రహాలు, మా కుల దేవతలు, మా కుల విగ్రహాలు, మాకున్నటువంటి అన్నిటిని మేము విడిచిపెట్టాము. మాకున్నటువంటి పెళ్లిలో చేసే ఆచారాలు అన్నిటినీ, అమ్మా లైట్ తీసురమ్మా, అమ్మా లైట్ త్వరగా,
కరెంట్ పోయిందండి, ప్లీజ్. పర్వాలేదు. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే, రైట్. కనుక భయంకరమైనటువంటి మా అమ్మ పరిస్థితుల నుంచి, ఆ చేతబడుల నుంచి, ఆ పూజల నుంచి విడుదల పొందాం. మాకున్న సంస్కృతి సంప్రదాయాలు అన్నిటి నుండి మా కుటుంబము మేము దూరమయ్యామండి. వాటన్నిటిని విడిపించాం. అవన్నీ మేము సంవత్సరం దగ్గర 10 మేక గొర్రెపోతులను కోసేవారం. మా పెళ్లికి అనేక మందిని పిలిచి అవి విగ్రహాలు వాటికి అర్పించి ఆ రక్తంతో మేము భోజనం చేసేటువంటి వారం. అలాగే తిరుపతమ్మ తల్లిని సంవత్సరానికి దగ్గర 5-6 పోతులు కోస్తూ ఇంకా అనేక మందిని ఏమేకి వచ్చిన పూనకం ద్వారా అక్కడికి వెళ్ళి అలా మీరు కూడా దహన బలిగా అర్పించమని సలహాలు చెప్తే అనేక మంది అలాగ వెళ్ళేవారు అనమాట. వాటన్నిటి నుండి మేము తర్వాత నా కుటుంబం, నేను మా తల్లిని ఆ పరిస్థితి నుంచి నేను వాటి నుంచి మాన్పించి వాటి నుండి విడిపించి దేవుని మందిరానికి నడవడం మొదలుపెట్టాం. ఆమేన్. దేవుని మందిరానికి నడిపించడం ద్వారా అనేక రకాలైనటువంటి దేవుడు మా జీవితంలో అద్భుతాలు అనేక రీతులుగా మా పెళ్లిళ్ళు, పిల్లలు, తర్వాత ఇంకా అనేక శ్రమలు కూడా వచ్చాయి. బంధువులు విడిచిపెట్టారు, కుటుంబాలు విడిచిపెట్టారు, అనేక రీతులుగా అనేకులు విడిచిపెట్టారు. అనేకులు మమ్మల్ని పిలవడం మానేశారు. అనేకులు మాకు దూరమయ్యారు. అనేకులు దూరం అయిపోయి మమ్మల్ని పిలవడం మొదలేశారు. మీరు పలానా తాలూకు దేవతని, పలానా తాలూకు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, పలానా జాతి వారిని, పలానా కులం వారి యొక్క దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు కనుక అని మమ్మల్ని ద్వేషించటం మొదలు పెట్టారు. కనుక అయినప్పటికీ కూడా మేము మా దేవుణ్ణి వదిలిపెట్టలేదు, మా దేవుణ్ణి మేము విడిచిపెట్టలేదు. మా దేవుని మేము యథార్థముగా అదే రీతిగా మేము మా భార్యలు, తర్వాత మా తరం తర్వాత మా పిల్లలు కూడా దేవుని సన్నిధిలో కుటుంబములుగా మేము వెళ్ళడం ప్రారంభించాం. ఇదిలా ఉండగా నేను కొంతకాలానికి ఎరువుల షాప్ అనేటువంటి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టాను. వ్యాపారాన్ని మొదలుపెట్టి అలా సాగుతూ ఉండగా ఒక రోజున నాకు ఆత్మీయతలు నడిపించినటువంటి నా ఆత్మీయ తండ్రి కరుణాకర్ గారని వారు ఒక గుడి ప్రతిష్టకు నాకు పిలవగా నేను వెళ్ళి ఉండగా నేను వెళ్ళినప్పుడు నేను నాతో పాటు మరొక దైవజను తీసుకొని ఆ యొక్క గుడి ప్రతిష్టకు నేను హాజరై తిరిగి నేను మరలా మా ఇంటికి వచ్చినటువంటి ఆ రోజున నా యొక్క ఎరువుల షాప్లో పడి సుమారుగా బాగా విలువైనటువంటి చాలా మందులు ఉన్నటువంటి ఆ కేసులు అన్నమాట, మందు డబ్బాలన్నీ ఎత్తుకుపోయారు. షాపు పగలగొట్టారు. తాళాలు ఆ యొక్క టేబుల్కు ఉన్నటువంటి అరలు అన్నీ పగలగొట్టేసి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు ఎత్తుకుపోయారు. నేను వెళ్ళింది దేవుని కార్యక్రమానికి, నాకు అలాగ జరిగింది. అయినను నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు నన్ను సర్వంతర్యామి ఉన్నాడు కనుక నేను వెళ్ళినటువంటి దేవుని కార్యక్రమం అయితే నా ఇంట్లో ఆ రీతిగా నా షాపులో పడి దొంగలు 1-2 సార్లు అలా పడి పగలగొట్టి అన్నీ తీసుకుపోయారు. అయినను నేను ఎక్కడ అధైర్యపడలేదు. దేవుని సన్నిధిలో యథార్థముగా అలాగే కొనసాగుతూ అలాగే ముందుకు నడుస్తూ వచ్చాను. ఎన్నో సార్లు ప్రమాదాలు, ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు నా జీవితంలో, ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు నేను గురయ్యాను. అయినప్పటికీ ఏనాడు నేను దేవుని విడిచిన వాడను కాదు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమ నుండి ఇండుట నాకు మేలాయను. యోసేపు లాంటి మహా దేవుని నమ్మినటువంటి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి యోసేపు తన అన్నల చేత హింసించబడి, ఫరో భార్య చేత శోధింపబడి, ఆ యొక్క ఫరో చేత హింసించబడి అల్టిమేట్లీ ఆయన దేవుని సన్నిధిలో ఏమయ్యాడు? ఆ రాజ్యానికి, ఆ సామ్రాజ్యాధిపతిగా ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. అన్నిటిలో నీకు అధికారం ఉంటుంది, నాకు కేవలము నేను చక్రవర్తిగా మాత్రమే
నమ్మకార్థంగా ఉంటాను, నీవు సర్వాధికారివై ఉంటావని అంతగా దీవించబడ్డాడు. దేని ద్వారా వస్తుంది అంటే శ్రమ నొందినటువంటి ద్వారా. శ్రమ నొంది ఎండుట నాకు మేలాయను. ఎంతో మంది జీవితాలను చూస్తున్నాం, ఎంతో మంది శ్రమల గుండా ప్రయాణం చూస్తున్నాం. చెప్తుందండి వాక్యం, యోబు గ్రంథం 2:13 చెప్తుంది. ఇదిగో ఒకసారి చూద్దాం. యోబు 2:13. యోబుకి దేవుడు ఆయన జీవితంలో ఎన్ని శ్రమలను అప్పగించాడు, ఎన్ని భయంకరమైనటువంటి శ్రమలను దేవుడు అప్పగించాడు. యోబు ఎక్కడా పడిపోలేదు. యోబు ఎన్ని శ్రమలకు వచ్చినా కూడా దేవుడు ఆయనను అంతకంతగా దీవించబడ్డారు. శ్రమ రాగానే చాలా మంది పడిపోతున్నాం, శ్రమ రంగానే దేవుని విడిచిపెడుతున్నాం, శ్రమ రాగానే ఎన్నో పరిస్థితులను మనం దిగజారిపోతున్నాం. ఈ రోజున మనకు మరలా బీజేపీ గవర్నమెంట్ భారతదేశంలో కనుక వస్తే వాళ్ళు ఇప్పటికీ వేద పారాయణం చేస్తున్నారు, వేద పాఠశాలలు పెట్టి భయంకరంగా అనేక మంది యవన పిల్లలను ట్రైనప్ చేస్తున్నారు. మరలా కనుక అదే గవర్నమెంట్ రావాల్సిన పరిస్థితి కనుక వస్తే ఈ క్రైస్తవులకు శ్రమలు చూడబోతున్నాం అనుకుంట. కనుక శ్రమలకు ఎవరైతే ఎదురుగా నిలబడ్డారో, దానియేలు భయంకరమైనటువంటి ఆ యొక్క సింహాల గుహలో ఏర్పాటు చేయబడ్డాడు, కానీ ఆయన దేవుని మీద ఆనుకొనడం విడిచిపెట్టలేదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోయి, ఇదిగో ఒక పక్కన మరణం, ఒక పక్కన భయంకరమైన అగ్నిగుండం, అయినా ఒక పక్కన విగ్రహం. ఇదిగో ఈ యొక్క ఐడియల్ వర్షిప్ చేస్తావా, ఈ యొక్క ఐడియల్ వర్షిప్ చేస్తావా, లేకపోతే మరణానికి ఆ యొక్క అగ్నిగుండంలో నీవు పడతావంటే వారు అగ్నిగుండాన్ని కోరుకున్నారే కానీ ఎంత మాత్రము సుఖాన్ని కోరుకోలేదు. బ్రతకడానికి వారు ఇష్టపడలేదు. ఇష్టపడినటువంటి వారిని దేవుడు ఎక్కడా శ్రమను దేవునికి ఇష్టమై శ్రమను కోరుకున్నటువంటి వారిని దేవుడు విడిచిపెట్టలేదు. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏనాడు శ్రమలో ఉన్నటువంటి తన బిడ్డల కొరకు, తన కొరకు శ్రమ పడేటువంటి వారిని, తన కొరకు నా కొరకు మీరు హింసించి దూషించబడినప్పుడు మీరు ఏం చేయమంటున్నాడు? మీరు ఆనందించుడి. నేను మరలా చెబుతాను, మీరు ఆనందించుడి. దేవుని సన్నిధిలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా చేప నీటి ఎదురు ఈదుతుందో, ఆ నీటికి ఎదురు ఎలాగూ ఈదాడుతుందో అలాగున శ్రమల కొరకై ఎందరో ప్రవక్తలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తులైనటువంటి అనేక మంది నిలువున నరకబడ్డారు, చంపబడ్డారు, హింసించబడ్డారు, నూనెలో వేయబడ్డారు, తలక్రిందులుగా రంపాలతో కోయబడ్డారు. దేవుని చేత అభిషేకించబడి ఎన్ని శ్రమలకు అప్పగించబడినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఈ భూమి ఉన్నంత వరకు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక మనుష్యుడు జీవిత కాలంలో బ్రతికి ఉంటే అతని జీవితం ఒక్కటే మనము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుడు తన బిడ్డలను, తనను ప్రేమించిన వారిని ఇహమందును పరమందును, తాను ఉన్నంత కాలం, ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆ ప్రవక్తలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుని సన్నిధిలో ఇదిగో ఎవరైతే శ్రమలను అనుభవిస్తే దేవునికి ఎదురుగా నిలబడతారో అట్టి బిడ్డలను దేవుడు ఎక్కడా విడిచిపెట్టలేదు. దావీదు జీవితంలో ఇదిగో ఎక్కడ గొర్రెల దొడ్డిలో నుంచి ఏర్పాటు చేయబడ్డాడు, ఎక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన దేవుని విడిచిపెట్టలేదు. తన కడుపున పుట్టినటువంటి బిడ్డే తన మీద విరోధముగా రూపింపబడినప్పటికీ, విరోధముగా నిలబడినప్పటికీ చేయలేక కాదు, అతన్ని చంపలేక కాదు, అతన్ని ఎదిరించలేక కాదు, బలహీనుడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు, కానీ ఆ ప్రేమే అడ్డుగా నిలబడినప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో దేవునితో పంచుకుంటున్నాడు. అయ్యా, శ్రమ నాకు ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, కానీ నీ కృప నాకు దూరం చేయకు, నువ్వు నన్ను విడిచిపెట్టకు. దావీదు జీవితంలో శ్రమ వచ్చినా కూడా దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, సుఖం వచ్చినా కూడా దేవుని సన్నిధిలో ఆనందించాడు. మైమరిచిన వాడై దేవునికి మనసారా నోరారా ఆయన్ని ఆనందించాడు. ఏనాడు ఆయన విడిచిపెట్టిన వాడు కాదు. కనుక ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఆయనను ఏదో ఒక రూపేణ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ప్రతి అధ్యాయంలో దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన విడిచిపెట్టిన వాడు
కాదనమాట. కనుక యోబును శ్రమలకు అప్పగించాడు. యోబునకు శ్రమ పాలై ఇచ్చాడు. సామెతల గ్రంథంలో ఉంటాడు, ఇదిగో శ్రమకు నీవు శ్రమను అనుభవించని ఎడల నీవు ఆ శ్రమలో నిలబడకపోతే నీవు చేతకాని వాడవుతావు అనమాట. క్రైస్తవుడు శ్రమలు వచ్చినా కూడా నిలబడేటువంటి నమ్మకస్తులు లేవనెత్తబడాలి, యథార్థవంతులు లేవనెత్తబడాలి, బలమైనటువంటి వాక్యంలో నింపబడిన వారు లేవనెత్తబడాలి. ఇదిగో అనేక ప్రాంతంలో మా జాతి వారి మధ్య వెళ్ళి సాక్ష్యం చెప్తున్నాం. వారి మధ్య వారు రావద్దు అంటున్నారు, అయినా సరే వారు నశించిపోకూడదని నా జాతి వారి కొరకు, నా రక్త సంబంధికుల వారి మధ్య వెళ్ళి ఇంకా వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాం. వారిని ఏనాడు మేము విడిచిపెట్టకుండా వారి కొరకు నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మా సొంత ఖర్చులైన ఎంత వచ్చినా, ఎన్ని ఇబ్బందులకు వారు మా మధ్యకు రావద్దు అని మమ్మల్ని తిడుతున్నా కూడా వారి మధ్యనే మేము వెళ్ళి వాక్యం ప్రకటన చేస్తూనే ఉన్నాం. ఇంకా ప్రతి ఆదివారం సాయంత్రం ప్రతి సమయం దొరికినప్పుడల్లా వారితో ఫోన్లను ఏదో ఒక రీతిగా వాక్యం ప్రకటన చేస్తూనే ఉన్నాం. కనుక ఏనాడు వారిని మేము విడిచిపెట్టలేదు. నా బంధువులు రక్షించబడాలి. భయంకరమైన విగ్రహారాధన మా కుటుంబం అయితే రక్షించబడింది, కానీ ఇంకా మా బంధువులు, మా చుట్టుపక్కల వారు, నా స్నేహితులు, నా జాతి యావత్తు రక్షించబడాలి. ఇంకా అనేకులు ప్రభువులోకి నడిపించబడాలని ఆశ కలిగి ఉన్నాను. అనేకులు ప్రభు సన్నిధిలో నింపబడాలని, దేవుని సన్నిధిలో వారు యథార్థంగా జీవించాలని వారి కొరకు నిత్యము నేను వారిని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. సమూయేలు 24:18 అంటుంది. సమూయేలు 1 సమూయేలు 24:18లో యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు ఉపకారం చేసిన వాడవై ఉంటావు. సౌలు ఎన్నిసార్లు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. ఎన్నో మార్లు చంపేయాలని, ఒక్క దెబ్బతో, ఈటతో ఆయనను చంపివేయాలని ఎన్నో మార్లు చూశాడు. కానీ వాటన్నిటి నుండి విడిచి ఆ శ్రమలన్నిటిని అనుభవించిన వాడై, ఆ బాధలన్నిటిని భరించిన వాడై ఆయన దేవునికి నమ్మకస్తుడుగా మిగిలాడు, యథార్థవంతుడుగా మిగిలాడు. కనుకనే ఆయన నాకు నా స్నేహితుడు, నాకు నమ్మకస్తుడు అంటాడనమాట. సౌలు జీవితంలో కూడా మోషే జీవితాన్ని చూస్తున్నప్పుడు మోషే కూడా ఎంతో నమ్మకస్తుడుగా, ఎంతో యథార్థవంతుడుగా ప్రభు సన్నిధిలో నడిపించబడ్డాడు. ఐగుప్తు దేశము నుండి, భయంకరమైనటువంటి శ్రమల నుండి వారిని నడిపించాడు. అమ్మా అనంత జ్ఞాని నీవు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు మట్టినైన నాకు స్నేహమా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృపా 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 కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృపా 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 కృపా. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకునే కుమారునిగా లెక్కించావు. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకునే కుమారునిగా లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి, క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా చేశావు.
పరలోక పౌరునిగా నన్ను చేశావు చేశావు చేశావు. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. అప్పగించుకున్నాను నీ కృపకే నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. అప్పగించుకున్నాను నీ కృపకే నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. పిలిచిన వాడా నన్ను గెలిచిన వాడా, పిలిచిన వాడా నన్ను గెలిచిన వాడా, ప్రేమించి ప్రేరేపించి బలపరచిన వాడా, ప్రేమించి ప్రేరేపించి బలపరచిన వాడా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా, మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కేవలం నీ కృపా, కృపా 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 కృపా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవుని సన్నిధిలో ఎంతగా నేను ఆరాధించిన, ఆయన కృపకు నేను ఆయన కృపను నేను, ఆయన రుణాన్ని నేను తీర్చలేను. ప్రభు ఎన్నో ప్రమాదాలు నా జీవితాల్లో అనుమతి వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి నన్ను దేవుడు తన కృప చొప్పున, నేను చేస్తున్నటువంటి కరెంటు పనిలో ఎన్నో సమస్యలు, ఎన్నో మార్లు, ఎనాడో నేను మరణానికి అప్పగించవలసినటువంటి వాడను. ఎన్నోసార్లు ఆ వైరు కరెంటు ఉన్నప్పటికీ కూడా తెల్లగానే ఉంటుంది, వైరు కరెంటు లేనప్పటికీ కూడా ఆ వైరు అలాగే కనపడుతుంది. కానీ ఎన్నోసార్లు కరెంటును పట్టుకొని, ఎన్నోసార్లు నేను ఎక్కించినటువంటి వారిని కూడా కరెంటు షాక్ తగిలి వాటి నుండి ప్రమాదం లేకుండా దేవుడు నా జీవితంలో ఈ 25-30 సంవత్సరాల కాలంలో దేవుడు ఎన్నో సమస్యలు, ఎన్నో నా ప్రయాణంలో దేవుడు కాపాడాడు. చచ్చిపోయానేమో అనుకునే పరిస్థితిలో ఎంట్రుక వాసిలో దేవుడు నా జీవితాల్లో ఆయన చేసిన మేళ్ళు అంతా ఇంత కాదు. అందుకని ఆయన ఎన్నటికీ ఎప్పటికీ నా జీవితంలో ఆయన విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టాలు నా శ్రమలో వచ్చినా ఆయనను ఎరువుల షాపులో పడి ఎంతో నేను పోగొట్టుకున్నప్పటికీ కూడా ఎంతో మంది నాకు ఆ షాప్లో అప్పులు ఎగ్గొట్టారు. నేను ఉద్యోగం చేసుకుంటూ ఆ అప్పులన్నీ తీర్చాను. ఏనాడు దేవుడు నన్ను తక్కువ చేయలేదు.
ఎక్కడ దేవుడు నన్ను సిగ్గుపరచలేదు. నా చేయిని ఎక్కడ ఆయన కింద మరి తీసుకునేటువంటి వానిగా చేయలేదు. ఇచ్చే చేయి ఎప్పుడు పైనే ఉంటుంది, తీసుకునే చేయి కింద ఉంటుంది. నా దేవుడు నా జీవితంలో ఏనాడు ఎక్కడ ఎప్పుడు నన్ను ఏది తక్కువ చేయలేదు. ఇచ్చే చేయిగా చేశాడు, ఇచ్చేవానిగా చేశాడు. ఈ అనేక మంది మధ్యలో నాకు ఒక గౌరవాన్ని ఇచ్చాడు, ఒక స్థాయిని దేవుడు, నాకున్నటువంటి దాంట్లో నేను గౌరవంగా బ్రతికేటువంటి కృప దేవుడు నా జీవితంలో అనుగ్రహించాడు. కనుక ఎన్ని శ్రమలు నా జీవితంలో వచ్చినప్పటికీ కూడా, ఎన్ని పరిస్థితులు నాకు వచ్చినప్పటికీ కూడా నేను దేవుణ్ణి ఏనాడు వాడను కాదు. బిడలు 2 అమ్మాయిలు, ఒక బాబుకు ఉద్యోగం దేవుడు అనుగ్రహించాడు. పాప కూడా దగ్గరగా ప్రయత్నం చేస్తా ఉంది. గ్రూప్ 2కు రావాల్సినటువంటి ఉద్యోగం కొద్దిలో మిస్ అయింది. అది కూడా దేవుడు నా జీవితంలో సహాయం చేస్తాడు. అంతగా దేవుడు నా బంధువుల మధ్య, నా స్నేహితులు, నా వాళ్ళ మధ్య నేను తృణీకరించినప్పటికీ ఈ రోజున వారు గౌరవిస్తున్నారు. నేను అందరికీ దూరం అయ్యాను, నా బంధువులకు దూరం అయ్యాను. నా అన్నటువంటి వారందరికీ, నా కుటుంబానికి, రక్త సంబంధులకు, నేను వాళ్ళకు చేసేటువంటి కార్యక్రమాలకి, మా గృహ దేవతలకు అర్పించేటువంటి అనేక కార్యక్రమాలకి ఒకరిని ఒకరు పిలుచుకుంటూ మరి ఒకరినొకరు మేము ఆ మర్యాద ఉంది, వాటన్నిటికీ నేను దూరం చేయబడ్డాను, వాటన్నిటికీ నేను విడవబడ్డాను. అయినా సరే నాకున్న పరిస్థితిని వారికి నేను మర్యాదగా చెప్పి, అయ్యా నేను ఈ పరిస్థితుల్లో నేను రాగలిగాను, దయచేసి ఏమనుకోవద్దని వారి కొరకు కూడా నేను నిత్యం నా ప్రార్థన చేస్తున్నాను. నా బంధువులు మారాలని నిత్యము నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక దేవుడు శ్రమ పడిన బిడ్డలకు ఆయన విడిచిపెట్టాడు. ఒక వాక్యం చూద్దాం. ప్రకటన 12:13. తన బిడ్డలైనటువంటి వారికి ఆయన కోరిన బిడ్డలకు. ప్రకటన 12:13. ఆ ఘట సర్పము తాను భూమి ఓకే చదవండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిష్యును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. ఆమేన్. కనుక ఆ ఘట సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూసి, ఈరోజు భయంకరమైనటువంటి ఈ పరిస్థితులకు కారణం, నేను మా బంధువులు వేరే దగ్గరికి సాక్ష్యంకి వెళ్ళి చెప్పినప్పుడు, వారి దగ్గర నా సాక్ష్యాన్ని పంచుకొని వారిని ఆత్మీయతలోకి నడిపిస్తున్నప్పుడు, ఈ ఘట సర్పం అనేటువంటి ఈ సాతాను నా ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. నా కుటుంబంలో ఎలాంటి కారణం లేకుండానే, ఎలాంటి అవకాశం లేకుండానే మా మధ్యన మాకు మేమే గొడవలు చేసుకునేటువంటి పరిస్థితి. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి విగ్రహారాధన, ఈ మధ్యన అనేక గృహాల్లో ఈ దేవతలు చిన్న గుళ్ళు కట్టుకుంటూ ఆరాధన చేస్తాం. అక్కడికి వెళుతున్నప్పుడు మేము పరిశుద్ధతను దేవుని వాక్యం పంచడానికి వాడి మధ్య వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సాతానులు మరలా మా కుటుంబాల్లో అనేక రీతులుగా వేదనకు గురి కాబడుతున్నాం. పిల్లల మధ్య చిన్న విషయాలకే ఒకరి మధ్య ఒకరు దూషించుకోవడం, భార్యాభర్తల మా ఇద్దరి మధ్య అనేక సార్లు గొడవలు జగడాలు రావడం, అనేక రీతిలుగా మేము కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాతాను చేత మేము వేధించబడుతున్నాం. అందుకని ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి, అంటే దేవుని దగ్గర నుండి పడద్రోయబడి, దేవుని చేత అక్కడ నుంచి త్రోసివేయబడి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల మీద అనేక రీతులుగా ప్రయోగం చేస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు రానియకుండా అనేక శ్రమలు, అనేక భయంకరమైనటువంటి. ఇప్పుడు కొత్తగా మేము ఒక ప్రాంతానికి వెళ్ళి, ఆమెకు గర్భము లేదు, 15 సంవత్సరాల కాలమైంది. కానీ ఆమె కొరకు ఆ ప్రాంతంలో, ఆ గృహంలో ఒక స్తుతి కూడిక ఏర్పాటు చేస్తా ఉంటే ఆమె వింటున్నంతసేపు బాగానే ఉంటుంది, మందిరానికి బాగానే వస్తుంది. కానీ మరలా నాకు ప్రార్థన అంటే మా గృహంలో పెడితే నాకు ఎంత మాత్రము ఇష్టం లేదు. మీరు మా ఇంట్లో వద్దు, రమ్మంటే నేను బయట ఎక్కడన్నా వస్తాను, కానీ మా ఇంట్లో అసలు ప్రార్థనే పెట్టవద్దు, మా ఇంట్లో అసలు ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని మమ్మల్ని బాగా ఫోన్లో విపరీతంగా ఇబ్బంది పెడతా ఉందనమాట.
ఆమె మారాలి, ఆమె గర్భం కోసం ఆమె గర్భాన్ని పొందాలి. మా అత్తమామయ్యలు అనేక రీతిలుగా వారు దేవుని సన్నిధిలో మరి బిడలు లేనటువంటి సమయమున వాళ్ళు ప్రార్థన తిరిగి 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 చివరికి వారు దేవుల్లో మందిరానికి నడిపించబడింది మా అత్త. చివరికి వారికి ఒక బిడ్డ కలిగాడు. అనేక సార్లు సంతానం వచ్చిపోయిందనమాట. అనేక సార్లు సంతానం వచ్చి పడిపోతే చివరికి ఎవరో సలహా మేరకు ఆమె మందిరానికి రావడం ద్వారా ఆమె సంతానం పొందుకుంది. ఆ బిడ్డను తీసుకొచ్చి మందిరంలో దేవుని దైవజనుని చేతిని అప్పగించి ఆమె సంసోన్ అని పేరు మగబిడ్డకు పెట్టిందనమాట. తర్వాత 3 బిడ్డలు కలిగారు. ఆ కుటుంబం ఏర్పాటు చేయబడింది, దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. కానీ మరలా లోకంలో కలిసిపోయారు. వారి తరంలో నుంచి వచ్చినటువంటి మరలా అతనికి అదే సందర్భం. అతని కొరకు మరలా ఆ కుటుంబం ద్వారా ఆ గ్రామ ప్రాంతం అంతా మార్చబడాలని ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో ఇది చేస్తున్నాం. అక్కడ ప్రార్థన కూటములు మా ఖర్చు ద్వారా నేనే ఏర్పాటు చేస్తున్నాను. అక్కడ ఎంతైనా మందిరాలు ఇంకా అనేక మంది నాతోటి వేరే వేరే సేవకులకు తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తా. అక్కడ నేను వాక్యాన్ని అక్కడ ప్రార్థన ఏర్పాటు చేస్తున్నాను. కానీ సాతానుడు భయంకరంగా ఒకసారి వస్తున్నటువంటి దైవజనులు మరొకసారి ఇబ్బంది పడుతున్నారు. అయ్యా మరొకసారి చూద్దామంటున్నారు. మా గృహంలో కూడా అదే పరిస్థితి. అందుకని ఇదిగో చెప్తుంది వాక్యం, ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీ హింసించాను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన నాకు అసలు మా గృహంలో ప్రార్థనే వద్దు, మా గృహంలో ఎలాంటి వాక్యం చెప్పవద్దు, నేను రాను అని చెప్పేసి అంటుందన్నమాట. అక్కడ ఆల్రెడీ వారి ఇంట్లో 2 దేవాలయం చిన్నపాటి గుళ్ళు కట్టి ఉన్నారు. అవి మాకు భయంకరంగా వేధిస్తూ ఉన్నాయి. అమ్మాయి దేవుని సన్నిధిలో రానియకుండా అవి బాగా ఆటంకంగా నిలబడి ఉన్నాయి. కనుక వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆదికాండం 41:38 ఒకసారి చూద్దాం. ఆదికాండము 41:38. ఆదికాండం 41. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా. హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలనే వివేక జ్ఞానము గల వారెవరును లేరు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల వారి మనుష్యుని కనుగొనగలమా, మరియు ఇదంతయు నీకు తెలియపరచెను, నీ వలె వివేక జ్ఞానం గల వారెవరును లేరు అని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. వివేచన కలిగినటువంటి ఇదిగో ఈ యొక్క ప్రవక్త లాంటి మనిషిని మనం కనుగొనగలమా, ఇలాంటి వ్యక్తిని మనము చూడగలమా అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. సమూయేలు 24:18 ఒకసారి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. హల్లెలూయా. 41. మేడం గారు, నాకు టైం ఉందండి. చెప్పండి. జీవం కలిగిన యేసయ్యా, మొదటి సమూయేలు పరిశుద్ధుడా. 41 ఫోన్స్ వస్తున్నాయి. ఒక్క నిమిషం మేడం.
అన్మ్యూట్ చేయండి బ్రదర్, అన్మ్యూట్ చేయండి. రైట్. ఓకే మేడం. ఓకే మేడం. 41:30. హల్లెలూయా, 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 హల్లెలూయా. తీశారు మేడం గారు, తీశారు. జీవం కలిగి చేశారు. స్తోత్రమయ్యా, స్తోత్రం. ఒకటో సమయాలు 24:18. నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఆ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి చెప్తున్నాడు పౌలు. సౌలు చెప్తున్నాడు దావీదుకు, నేను నీకు ఎన్నో శ్రమలకు అప్పగించాను, చాలాసార్లు నిన్ను చంపేయాలని చూశాను, చాలాసార్లు నిన్ను నాకంటే నీకు దావీదుకి పౌలుకి వేల కొలది, సౌలుకు వేల కొలది, దావీదుకి 10,000 కొలది అని ఆయన ప్రార్థించినప్పుడు, వారు మరి అక్కడ స్త్రీలు మరి ఆరాధించినప్పుడు, పాట పాడినప్పుడు అసూయ పొందినటువంటి వాడై, సౌలు అసూయ పొందినటువంటి వాడు ఇతనిని చంపివేయాలని ఆ రోజు నుండి విషపు చూపు ఆయన మీద కలిగి ఉన్నాడు. కనుక ఎన్నో శ్రమలకు గురి చేశాడు. దావీదు ఎంతటి వాడు, దావీదుకున్న శక్తి ఏ పాటిది. అరుముల జానుడైనటువంటి గొలియాతును పడగొట్టినప్పుడు మరి ఆయన శక్తి ఏ పాటిది. కనుక సౌలు ముందు అతను ఎంతటి వాడు. కనుక అనేక శ్రమలను ఎదుర్కొన్నాడు, అనేక శ్రమలను చూశాడు. కనుక ఆ శ్రమలన్నిటినీ తట్టుకొని దావీదు నిలబడ్డాడు. దావీదు నిలబడినప్పుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు చంపే అవకాశం వచ్చినప్పటికీ అంటున్నాడు, సౌలు అంటున్నాడు, నాయనా దావీదా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఆమేన్, ఆమేన్. మనకు ఎలాంటి పరిస్థితులు, మనం చిన్న చిన్న వాటికి చెలిస్తూ మరికి మాటకి 10 మాటలు అనేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. క్రైస్తవులే ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా స్పందిస్తూ ఉన్నారు. ఓపిక ఎదుటివాడి యొక్క మాటను గ్రహించలేనటువంటి వారు, వారి కొరకు ప్రేమించేవారుగా కాకుండా వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఎన్నిసార్లు దావీదును ఎలాంటి హాని మరి సౌలుకు చేయపోయినప్పటికీ కూడా ఎన్నోసార్లు చంపేయాలనే పరిస్థితి మరి చూసిన ఆయన ఏనాడు ఎప్పుడు ఆయనకి అపకారం చేయాలని చేయలేదు. అతను దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, అతనికి ఏ హానియూ చేయకూడదని ఎంతో ఓపిక కలిగాడు, ఎంతో భరించాడు. అందుకని ఆయన దేవుని చేత అభిషేకించబడి చక్రవర్తిగా, రాజ్యాధినేతగా అభిషేకం పొందాడు, అధికారాన్ని పొందాడు. అపరిమితమైనటువంటి అధికారం కలిగిన వాడై, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాడై దేవుని చేత బలపరచబడి ఆశీర్వదించబడ్డాడు. కనుక ఓపిక కలిగినటువంటి వారంగా ఉన్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా మన జీవితంలో ప్రభుకు అప్పగించుకుందాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా యేసేపు ఇదిగో తనకు పాపం ఎదురుగా నిలబడి అతన్ని శోధిస్తున్నప్పటికీ కూడా పరో భార్య రూపంలో తనకు శోధన ఎదురైనప్పటికీ కూడా
భయంకరమైన పాపం ఎదురుగా నిలబడినప్పటికీ కూడా అతను విడిపించి అతను పారిపోయాడే తప్ప, తన బట్టలను విడిచిపెట్టి పారిపోయాడే తప్ప ఎక్కడా పాపానికి చోటు ఇవ్వలేదు. అందుకని దేవుని చేత అనేక రకాలైన శ్రమలను ఆ యొక్క యోసేపు జీవితంలో చూస్తాం. అనేక పరిస్థితులను కూడా అతను వేధించబడ్డాడు, శోధించబడ్డాడు, నిందించబడ్డాడు, శిక్షించబడ్డాడు. చివరికి ఆయన దీవించబడ్డాడు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రభు సన్నిధిలో ఎవరైతే ఓపిక కలిగి ఉన్నామో, ఎవరైతే మరి యాకోబును చూసినప్పుడు అన్న రూపంలో తనకు కూడా మరి ప్రాణగండ వస్తుంది. ఒంటరి వాడై ఎబ్బెకు రేవు దగ్గర ఒంటరిగా నిలిచిన వాడు అన్నిటిని విడిచిపెట్టాడు. తనకున్న ఏ సంపదయు అతని కాపాడలేదు. తనకున్నటువంటి గొర్రె మేకలు ఏ సంపదయు తన ప్రాణం నుండి విడిపించలేదు. అయినా చివరికి ఆయన దేవుడే నా పక్షాన ఉండి నన్ను విడిపించగలడు, దేవుడే నన్ను నా తరపున ఈ ప్రాణం నుండి, ఈ యొక్క హాని నుండి విడిపించగలడని దేవునితో ఎబ్బేకు రేవుకు దగ్గర ఒంటరిగా నిలబడిన వాడై రాత్రంతయు పెనుగులాడి దేవుని చేత, ఇదిగో నీవు నన్ను దీవిస్తేనే తప్ప, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడువను అని ప్రార్థన చేశాడు. నేను తప్పు చేశాను, నా అన్నయ్యల నేను అన్యాయం చేశాను, అవన్నీ నేను క్షమాపణ. ఆయనలో మార్పు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. అతని బుద్ధి యాకోబు అనేటువంటి యొక్క పేరుకు ఆ పేరుకు తగినటువంటి గుణం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అప్పటి వరకు. కానీ అన్ని పరిస్థితుల నుండి భరించి చివరికి మార్పు చెందబడ్డాడు, పశ్చాత్తాపం పొందుతున్నాడు. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు. అప్పుడు దేవుడు కనిపించాడు. అప్పుడు ఆ పాపం నుండి ఎప్పుడైతే పశ్చాత్తాపం, ఆ పాపాన్ని తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు, ఇదిగో నీ పేరు ఏమి అని అడిగి, నా పేరు యాకోబు అన్నాడు. ఇక మీదట నీవు యాకోబు అనబడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనము కూడా ఆ పేరుకు తగ్గ జీవితాన్ని కలిగి ఉన్నామేమో, అలాంటి బ్రతుకును మనం కలిగి ఉన్నామేమో. మన పేరు తగ్గ మన బ్రతుకులో ఇంకా అలాంటి అవమానాలు, నిందలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో, వాటన్నిటి నుండి మనం విడిపించబడినటువంటి వారంగా ఉండాలి. నిందల నుండి, అవమానాల నుండి మనం విడిపించబడాలి. జైలు జీవితాన్ని అనుభవించాడు యాకోబు. అతను ఎన్నో ప్రవక్తలను చెప్పగలిగాడు. యోసేపు పొందుకున్న సమాధానం, దేశమును పాలించే అధికారి అయ్యాడు. అధికారంలో 42:5 చెప్తుందన్నమాట. ఆయన దేశాన్ని పాలించేటువంటి గొప్ప చక్రవర్తిగా. అంటే ఎన్ని శోధనలు అతను, ఎన్ని అవమానాలు పొందాడు, ఎన్ని శోధనలు అతను చూశాడు. అన్నదమ్ముల నుండి, భరో భార్య నుండి, భరో చేత అనేక రకాలైనటువంటి వేదనలను చూశాడు. అల్టిమేట్ గా ఆయన దీవించబడ్డాడు. కనుక ఈరోజు మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా ప్రభువులో నమ్మకమైనటువంటి వారుగా, యథార్థముగా జీవించేటువంటి మన జీవితాన్ని కట్టుకోవాలి. కనుక శ్రమ అనుభవించుట మేలే. ఆ శ్రమను మనము ఆ శ్రమ నుండి మనం విడవబడి, ఆ శ్రమల నుండి దేవుడు ఎవరికి అప్పగించినా కూడా శ్రమల నుండి, యేసు ప్రభు కూడా ప్రార్థించాడు, అయ్యా ఈ శ్రమ నుండి నేను భరించే శక్తి నాకు దయచేయి, ఈ శ్రమను ఓర్చుకునేటువంటి బలం నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. శ్రమ నాకు వద్దు అని ఎక్కడ అడగలేదు. శ్రమ ఎక్కడ నాకు దూరం చేయమని ఎవరు అడగలేదు. దూతలు కానీ, ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, అపోస్తలులు కానీ ఆ శ్రమలో నుండే వారి జీవితాలు కొనసాగాయి. పౌలు అంతటి మహాప్రవక్త అన్నమాట. ఎన్ని శ్రమలను చూసి నా యొక్క జీవితాన్ని నేను నీతి యావత్తు జరిగించాడు, నా నడకను నేను పూర్తి చేస్తున్నాను, యావత్తు నేను జరిగించాను అని చెప్పేసేసి అతను ఎన్నో అవమానాల నుండి, ఎన్నో శ్రమల నుండి విడిపించబడ్డాడు. కనుక అట్టి కృప, అట్టి మహాకృప మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఇక్కడి మాటలు ప్రభు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. కొంచెం చిన్న కరప్షన్ అండి, కొద్ది కాల్స్ వస్తున్నాయి బాగా, చిన్న వేరే ఏరియాలో కొంచెం సప్లై లేక, దయచేసి ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. దేవుడు కొద్ది మాటలు మనందరి ఇంట్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, బలమైనటువంటి దైవమా, నీకు స్తుతి అర్పణలు అర్పిస్తున్నా
కొద్ది మాటలు నీ పాదస్థంలో పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు ప్రభు. వినవారిని అందరిని బట్టి నాయన నీ మాటల ద్వారా స్థిరపరచండి, బలపరచండి. నీ కృప మా కాపుదల, నీ కాపుదల మాకు క్షేమము అనుగ్రహించండి. దైవమా అయ్యా, ఇంతవరకు నాయన మీ సేవకురాలతో ఈ బిడలతో నాయన ఈ యొక్క నాయన లైవ్ ప్రోగ్రామ్ లో కలిసి నాయన కొద్ది మాటలు వారి ద్వారా నాయన పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మీరు మేలు చేత నింపిన దేవ, మీ ఆదరణ మాకు తోడుగా, మీ క్షేమం మాకు తోడుగా. అయ్యా, లైవ్ లో వచ్చినటువంటి సహోదరుని యొక్కనైనా యొక్క జూమ్ మీటింగ్ ని ఏర్పాటు చేసినటువంటి ప్రియబిడను దీవించండి నాయన, బలపరచండి, వారి పరిచయను విస్తరణ చేయండి. అయ్యా, అంతకంతకు నాయన నీ నామంలో నాయన అయ్యా ఘనపరిచే కృపను దయచే ప్రభు. నీ సన్నిధి, మీ కాపుదల ప్రభు. అయ్యా, ఎంత మంది బిడ్డలైనా ఈ లైవ్ లో వింటున్నారో వారందరినీ మీ కృప చూపించండి, మీ దయ చూపించండి, మీ సన్నిధితో నింపండి, నీ మహిమ తోడుగా ఉంచమని, మీ కాపుదల క్షేమం అనుగ్రహించమని, ఈ దీనిని ప్రార్థన ఆలకించి అంగీకరించమని కొద్దిపాటి మనవులు ప్రభువును, పరిశుద్ధుడు, రక్షకుడు, నజరేయుడు, మా ప్రియుడు, త్వరలో రానైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామమున అతి మిక్కిలిగా ప్రార్థిస్తూ అడిగి పొందుకుని నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. అమ్మ మీరే ఇవ్వండి. ఓకే బ్రదర్, మరి ఎక్కడో దూర ప్రాంతాల్లో, మరి రిమోట్ ఏరియాలో మరి పరిచర్య చేస్తూ ఉన్నారు. చాలా కాల్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి గొప్పగా కొంతమంది దేవుడు ఏర్పరచుకునే బిడ్డలను మారుమూల ప్రాంతాలలో గొప్పగా వాడుకుంటున్నాడని నేను విని సంతోషిస్తూ ఉన్నాను. చాలా సంతోషము. దేవుడు ఎవరినైనా ఎక్కడైనా వాడుకోగలుగుతాడు కదా. చాలా సంతోషము బ్రదర్. మరి మా ఆహ్వానాన్ని అంగీకరించి మరి మీరు వచ్చి మా మధ్యలో అద్భుతమైన వాక్యము, సాక్ష్యాన్ని పంచుకున్న మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మరి మీరు అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. మీరు ఇట్స్ ఓకే బ్రదర్, ఐ అండర్స్టాండ్ మీకు కాల్స్ వస్తున్నాయని. చాలా సంతోషము. మరి మీ దేవుడి పరిచర్యలో మనమందరము నమ్మకంగా, యథార్థంగా, మరి ప్రేమతో చేస్తాము. మరి ప్రార్థన, మీ పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. మీరు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బ్రదర్. మరి మనకు ఈ మీటింగ్స్ 21st, 22nd నేరేడుబంద మునుపురాయిలో జరగనున్న మీటింగ్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి జాన్ పాల్ బ్రదరు అక్కడికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు ఆదివారం రాత్రి. మరి సోమవారం 11 గంటలకు మార్నింగ్ చేరుతాను అక్క అని నాకు మెసేజ్ పెట్టాడు. మరి ఒక రోజు ముందు ఆయన వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆ రోజు మరి టైము వేస్ట్ చేయకుండా మరి అక్కడ ఉన్న వారి అందరు కలిసి మీరు మీటింగ్ పెట్టుకోండి అని చెప్పాను. మరి ఆయన ఒక రోజు ముందుగానే వెళ్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి మంచి వాతావరణం కొరకు. మరి ఆ కుమారుని దేవుడి గొప్ప అభిషేకంతో అక్కడ నిలబెట్టాలి. దేవుని ఒక అద్భుత కార్యం జరగాలి. అక్కడ ఉన్న వారందరూ ఇంకా ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడాలని దేవుడి ఉద్దేశం కలిగి మరి దేవుడు ఈ ఒక మీటింగ్స్ దేవుడే జరిగిస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. మీరు ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మరి అక్కడున్న బిడ్డలు కూడా అందరూ మంచి ఆరోగ్యంతో, మరి అందరూ దేవుని మీద ఆశతో, ఆసక్తితో పాల్గొనాలి. మరి మన ప్రార్థనలు వృధాగా పోవు. దేవుడి ఉద్దేశం కలిగి మరి పరిచర్య అక్కడ జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అక్కడ 21 పొద్దున 10 గంటలకు మీటింగ్ ఒకటి జరుగుతుంది. 21st మునుపురాయిలో మరి అక్కడ 4 సంఘాలు కలిసి ఒకటే చోట జరిపించుకుంటున్నారు. మీరు ప్రార్థన చేయండి. వాతావరణము మరి అనేక మంది పాల్గొనాలని ప్రార్థన చేయండి. దేవుడే మహిమకరంగా జరిగించుకుంటాడు. మరి నిజంగా దేవుడు మరి ఈరోజు శ్రమల గురించి మనతో మాట్లాడాడు కదా. మరి బ్రదర్ వాక్యం చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ దేవుడు నాకు ఒక వాక్యం చూపించాడు. ఏంటంటే యోబు 17 5వ అధ్యాయం 17, దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము.
ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూడండి, మనకు నిజంగా కదా దేవుడు మనకి ఏ శిక్ష ఏది వచ్చినా మనం అంగీకరించాలంట. కానీ మనం ఏం చేస్తాము? మాకు ఏ శిక్ష వద్దు, మాకు ఏ శ్రమ వద్దు, మాకు ఏ బాధ వద్దు ప్రభా, ఇది తొలగించని మనం ప్రార్థన చేస్తాం, మమ్మల్ని విడిపించు. కానీ ప్రభా, ఇది నీ చిత్తమేనా ఈ శిక్ష మరి మాకు కలగడము, ఇది మమ్మల్ని అంటే సరిచేయటానికే ఈ శిక్ష మాకు వచ్చిందా అని ఎవరైతే మరి అది గ్రహించి ఆ శిక్షను అంగీకరిస్తారో, మరి తృణీకరించకుండా అంగీకరిస్తారో, దేవుడంట ఆ గాయాన్ని ఆయన కట్టును, ఆయన గాయపరుస్తాడంట, ఆ గాయంను ఆయనే కట్టుతాడంట, ఆయన గాయం చేయును, ఆయన చేతులే మళ్ళీ స్వస్థపరుస్తాయంట. చూడండి, అంటే మనం ఏ శ్రమలను బట్టి దేవుణ్ణి నమ్ముకొని మనము దేవుని రక్షణ పొందినామో, ఇవాళ రేపు మరి అవే శ్రమలు మనకు దేవుణ్ణిలో వచ్చినప్పుడు ఆ శ్రమలను బట్టి మళ్ళా దేవుణ్ణి విడిచిపెడుతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాం కదా. ఏ శ్రమలను బట్టి మనము దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకొని సాక్ష్యం చెప్పి మరి మనము ఆయన పరిచర్యలో ఉంటూ ఉన్నామో, పరిచర్యలో కూడా అనేక శ్రమలు సేవకులకు వస్తాయి, విశ్వాసులకు వస్తాయి. ఈ శ్రమలు మరి దేవుడు ప్రేమించిన వారిని శిక్షించి గద్దిస్తానన్నప్పుడు మన ఆ శిక్షను కాకుండా ఆయన ప్రేమను గ్రహించాలి. ఆయన ప్రేమలో మనం ఉన్నాము, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని గ్రహించి ఆయన యొక్క శిక్షను మనము, ఆ శ్రమను మనము అంగీకరిస్తే దేవుడంట ఆయనే గాయపరిచి ఆ గాయంను కట్టును, ఆయన చేతులే మనల్ని స్వస్థపరచును, అంటే మనల్ని విడిపిస్తాడంట. కాబట్టి నిజంగా ఈ శ్రమల గురించి చివరి దినాలలో మనకు అందరికి ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, సోషల్ మీడియాలో భయంకరమైన న్యూస్ వస్తున్నాయి కదా. ఒకరొకరు చంపుకుంటున్నారు, ఆత్మహత్యలు, ఏమి ప్రేమ లేదు, భయం లేదు. కాబట్టి ఇవన్నీ శ్రమలు, ఇవన్నీ మనం కూడా క్రైస్తవులంగా మనము వేరే విధంగా మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ దేవా, ఈ శ్రమలు మరి నీ చిత్తమేనా ఇది మరి అని మనము ఆయన శిక్షించినప్పుడు, గద్దించినప్పుడు అది మనం అంగీకరించాలంట. ఎందుకంటే దేవుడేనంట గాయపరిచి గాయాన్ని కట్టును, ఆయన చేతులే మనల్ని స్వస్థపరచునని గొప్ప వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ఈ శరీర సమస్యల కొరకు, బాధల కొరకు అంత బాధపడకూడదు. శరీరం మట్టికి మట్టి అయిపోతుంది. కానీ ఆత్మీయంగా మనము శ్రమలు పొందినప్పుడు దేవుడే విడిపిస్తాడు, దేవుడే మనల్ని కాపాడుతాడు. చివరి వరకు ఏ సమస్య, ఎన్ని శ్రమలు, మరి యేసుప్రభు శిష్యులను పోలి మనము నడుచుకోవాలి. వాళ్ళు అనేక శ్రమలు, మనమైతే వాళ్ళు పడిన శ్రమలో 1% కాదు, 0.5% కూడా మనం అనుభవించలేం కదా. యేసుప్రభు శిష్యులు పడిన శ్రమలు, వాళ్ళు ఎంత భయంకరమైన శ్రమలు అంటే మనం ఈ చిన్న చిన్న వాటికే తట్టుకోలేకపోతున్నాం కదా. కానీ దేవుడి కొరకు మనం శ్రమలను మనం అనుభవించాలి, సహించాలి, దేవుడి కొరకు ఓర్చుకోవాలి చివరి శ్వాస వరకు. మరణం అయితే తప్పదు, మరణము తప్పించుట యెహోవా వశము. కాబట్టి అందరం మరణించే వారమే, కానీ అది మనం జీవించే కాలం అంతా కూడా మనము దేవుడికి నమ్మకంగా మనము ఉండాలి, విశ్వాసంతో నిలిచి ఉండాలి, ఆయన ఆత్మ అభిషేకం కలిగి ఉండాలి. ఆయన ఆత్మను మనలో ఉన్నప్పుడు అది కాపాడుకోవాలి, ఆత్మకు భయపడాలి, లోబడాలి, వెంబడించాలి. కాబట్టి మరి చివరి దినాలలో మనకి ఎలాంటి వాక్యం కావాలో దేవుడు తన సేవకులను నడిపిస్తూ మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. జాయిన్ అయిన మీ అందరికి కూడా మరి ఒకసారి ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. వీ విల్ ఎండ్ దిస్ మీటింగ్ రైట్. చివరిగా మనము ఆశీర్వాదం తీసుకోలేదు. గ్లోరీ రెనాల్డ్స్ గారు, రాము లేకపోతే సిస్టర్ ఫోన్ మరి ఉన్నారు, రాము మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మరి మునుపురాయి సంఘ కాపరి రాము పాస్టర్ గారు ఉన్నారు. మరి చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాము. అన్మ్యూట్ చేసుకోరాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరమ గల గొప్ప దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్తానికి వందనాలయ్యా. మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన మాటలు
నాయన యొక్క జూమ్ మీటింగ్ కార్యక్రమంలో వినటానికి ప్రభా మీరు కృప చూపారు. మీ దాసులను నిలబెట్టుకొని మాట్లాడారయ్యా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న మాటలు నాయన విడిచిపెట్టకుండా ప్రతి మాట కూడా ప్రభువా వాటిని వ్రాసుకొని నాయన పాటించుటకును అనుసరించుటకును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా తండ్రి యొక్క జూమ్ మీటింగ్ లో ఎంతమంది అయితే చేరున్నారు కూడున్నారు వీళ్ళందరినీ కూడా బలపరచండి, చక్కటి ఆయుష్ ఆరోగ్యాలను దయచేయండి. నాయనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చితమైతే మరలా తండ్రి మేము నాయన వచ్చే వారం జూమ్ కార్యక్రమంలో ఇలాగును చేరి నీ నామాన్ని స్తుతించడానికి, కీర్తించడానికి, నాయన ఆరాధించడానికి, మహిమపరచడానికి నాయన మీరు చక్కగా నడిపించుటకు సహాయం ఇచ్చింది. అదే రీతిగా 21వ తారీఖున జరగని దేవా నీరుడి బంద గ్రామంలో మీటింగ్ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన సకాలములు సక్రమముగా జరుగుటకు సహాయం ఇచ్చేయండి. వాతావరణం అంతా అనుకూలపరచండి ప్రభువా. నాయన ఎటువంటి ప్రాబ్లం జరగనీయకుండా, ఆటంకము జరగనీయకుండా పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి, మీ ఆదరణ కృప అనుగ్రహించండి. ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఆ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొనేలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అక్కడున్న సేవకులు ప్రభువా ఆటంకాలు పరుస్తున్నారని, ప్రభువా తండ్రి నిందలు మోపుతున్నారని తెలియపరుచున్నారు. పరిశుద్ధ ఆత్ముడా లాంటి వారితో మాట్లాడండి, దర్శించండి, మనోనేత్రాలు తెరవండి ప్రభువా. నాయన నీ పనిలో ఏ ఒక్కరు కూడా ఆటంకాలు పరచడానికి వీల్లేదు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అడ్డకించడానికి నీ పనిని అడ్డగించడానికి మేము ఏ పాటి వారమయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటించబడాలి నాయనా. సంఘ పరిచర్య ఆత్మలు సరిహద్దులు విశాలత పరిచయ కృపదాయి చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా మునుపు రాయిలు నా తండ్రి 4 సంఘాలు కూడి నామని స్తుతించడానికి ప్రాంతం కూడా నాయన అనుకూల ప్రార్థన నాయన. వాతావరణం అంతా గాలి, వాన, ఎండ ప్రతి సమస్తాన్ని గద్దించండి. శ్యామకరంగా, ఆరోగ్యకరంగా, సురక్షితంగా నడిపించమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో చేరున్న కుటుంబాలను బట్టి, ప్రభు వర్తమానాన్ని అందించినటువంటి నాయన మీ దాసులను బట్టి, వారి పరిచయం, వారి కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పరిచయను ఆయన ఆత్మల సరిహద్దులు విశాలత పరిచి అనేక ప్రాంతాలలో మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా నాయన మాకు నాయన నాయకురాలుగా మీరు ఇచ్చారయ్యా. ఇస్తేరక్క గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అక్క చేస్తున్నటువంటి పరిచర్య ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప పరిచర్య తండ్రి. ఈ యొక్క మారుమూల ప్రాంతాలలో నాయన అనేక విషయాలు అందిస్తూ మమ్మల్ని బలపరుస్తూ, అంతేకాకుండా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కనుపరుస్తూ ప్రభువా అనేక ఆర్థిక సహాయాలు ప్రభా సంఘములో ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా ప్రతి వాటిని కూడా అడగక మునిపే నీ కుమార్తె ద్వారా అక్కర్లు ఎరిగిన దేవానికి వందనాలు. ప్రతి సమస్తాన్ని కార్యములు జరిగిస్తూ సంఘాల్లో కావలసిన అవసరాలను తీరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అక్కడిని కూడా బలపరచండి, మంచి ఆయుష్ ఆరోగ్యాలను ఇవ్వండి. అక్కడ చేస్తున్న జాబును దీవించి ఆశీర్వదించమని నాయన ప్రార్థన చేస్తున్నాం. మీకు అనేక మందిని లేపగలుగుటకును, అనేక మందికి సువార్త అందించగలుగుటకును ఈ జూమ్ మీటింగ్ కార్యక్రమాన్ని నాయన గొప్పగా ముందుకు వెళ్ళగలుగుటకు మీ ఆశీర్వాదాలు అంచులుగా దీవెన ఆశీర్వాదాలతో నింపి బలపరిచి నడిపించమని విన్న మాటలు మరొకసారి మా హృదయంలో వాటిని రాసుకొని వాటి ప్రకారంగా జీవించే భాగ్యము మా అందరికీ దయచేయమని మీ ఘనమైన నామానికి మీరు ఒక్కరు మాత్రమే మహిమ తెచ్చుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, అన్యోన్య సహవాసము సన్నిధి జూమ్ మీటింగ్ లో చేరున్న కుటుంబాలకును, ఈ దినము వర్తమానం అందించిన దైవదాసులకును, వారి కుటుంబాలకును, వారి పరిచర్యకును, అలాగే జూమ్ కార్యక్రమంలో నడిపిస్తున్నటువంటి ఎస్తేరక్క గారి కుటుంబానికి, జూమ్ లో చేరిన కుటుంబాలకును, అలాగే మాకు ఇచ్చిన పరిచర్య 5 సంఘాలను బట్టి మా కుటుంబాలకును, మా పరిచర్యకును, మా సంఘానికి, మాకు ఇచ్చిన ఆత్మలకును ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతం వరకు మీరే సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ రాము. చాలా Thank you, సంతోషం. praise the మరి Lord, వచ్చే అక్క. వారం మనం కలుసుకుందామండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.